అదేంటి ఇప్పుడు నాకు వీడుకోలు చెప్తున్నారు? నన్ను పైకెత్తావు. ఏమండి, నా భుజాల పైన కాళ్ళు పెట్టి ఎక్కండి. ఇలా కాదు, అడవిలో నిన్ను మంచెక్కిచ్చాను చూడు, అలా. నన్ను లాగండి. ఏమైంది? ఇంటికెళ్ళి నిత్య. ఎందుకు? నేను లోనికి రావద్దా? వద్దు, రేపు నేనే బయటకు వస్తాను కదా. రేపు కోర్టులో ఫైనల్ జడ్జిమెంట్. ఇప్పుడు నువ్వు నాతో లోపలికి వస్తే రేపు బయటికి రావడం కష్టం. అందుకే ఎవరు చూడకముందే ఇప్పుడే వెళ్ళిపో. ఇది తొండి మోసం. ఎందుకా ఫస్ట్ మీరే వెళ్తానన్నారు? లేకపోతే నిన్ను ఒప్పించడం కష్టం కదా. ఇప్పుడు మాత్రం ఒప్పుకుంటాననుకున్నారా? ఈ గోడ ఎలా దుక్కాలో నాకు బాగా తెలుసు. ప్లీజ్ నిత్య, ఇన్నాళ్ళు నాకు తోడుగా ఉన్నావు కదా, అచ్చాలు. అది కాక రేపు కోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందేమో, నువ్వు బయట ఉండడమే బెటర్. అవునండి, మామ్ మీకు అనుకూలంగా సాక్ష్యం సంపాదించిందో లేదో నేను కనుక్కోవాలి. ఆ మల్లిక ఎక్కడుందో తెలుసుకోవాలి. నేను వెళ్ళి ఆ పని చేస్తాను. గుడ్. మన లాయర్స్తో కూడా ఒకసారి మాట్లాడు. మా వాళ్ళకి ధైర్యం చెప్పు. అలాగేనండి, మీరు జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్తగా ఇంటికెళ్ళు. బాయ్ నిత్య. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి? దాగుడు మూతల దండాకోరు, ఎక్కడి దొంగలక్కడే గప్చు. దొంగ దొరికేసింది, దొంగ దొరికేసింది. మామ్, నువ్వే దొంగ. ఏంటి బేబీ ఇది? గేమ్ మామ్, దాగుడు మూతల ఆట. ఈ ఆటలో నువ్వు అడ్డంగా దొరికేశావు. ఈ టైంలో ఇవేం ఆటలు బేబీ? దొంగ దొరకాలి అంటే ఆట ఆడాలి కదా మామ్. వాట్ యు మీన్ బేబీ? ఎక్కడికెళ్ళొస్తున్నావు మామ్?
అది అది మ్- మన గెస్ట్ హౌస్ కా? చూశాను. మల్లిక గెస్ట్ హౌస్ లో ఉందనగానే నువ్వు హడావిడి పడుతూ వెళ్ళటం, గెస్ట్ హౌస్ అంతా వెతకటం అంతా చూశాను. అంటే బేబీ అది తప్పే ఉంది మామ్. మల్లిక దొరికితే దాని జుట్టు పట్టుకుని ఈడ్చుకు వెళ్లి పోలీసులకు సరెండర్ చేసి జైని జైలు నుంచి విడిపించొచ్చు కదా. జై విడుదల కోసం నేనెంత తాపత్రయపడుతున్నానో నువ్వు అంతే తపన పడుతున్నావని ఈ నైట్తో నాకు అర్థమైంది మామ్. తపన పడకుండా ఎలా ఉంటాను బేబీ? జై ఏమైనా పరాయివాడా? అవును, మంగమొగుడు. అదే మామ్, మంగతో 3 రాత్రులు అయిపోయాక నా మొగుడు అంటే నీ అల్లుడు. అత్తగా ఆ మాత్రం ఎఫర్ట్ పెట్టకపోతే ఎలా? రేపే ఫైనల్ హియరింగ్ మామ్. జై రిలీజ్ కు ఎలాంటి ఏర్పాట్లు చేశావు? మన లాయర్స్ తో మాట్లాడాను బేబీ. జై బయటికి రాకుండా ఉండాలనా? బేబీ అదే, జైని బయటికి ఎలా రప్పించాలా అనా? జడ్జి మంచోడైతే మనకి అనుకూలంగానే తీర్పు రావచ్చు. మంచోడు కాకపోతే? మనకి అనుకూలంగా జడ్జ్మెంట్ రాకపోతే? డోంట్ థింక్ నెగటివ్ బేబీ. నాకు పాజిటివ్ గా ఏది కనిపించట్లేదు మామ్. అయినా చేతిలో ఎవిడెన్స్ ఉంచుకొని జడ్జ్మెంట్ కోసం టెన్షన్ పడటం ఎందుకు మామ్? ఎవిడెన్సా? అదే మల్లిక, అది మన దగ్గర ఉంది కదా. బేబీ ఏంటి మామ్ అంతలా షాక్ అయ్యావు? ఆ మల్లికనేదో నువ్వే దాచిపెట్టినట్టు, కావాలని ఇదంతా నువ్వే చేయిస్తున్నట్టు అంతలా ఉలికిపడ్డావేంటి? జస్ట్ జోకింగ్ మామ్, రిలాక్స్. అలాంటి రిస్క్లు నువ్వెందుకు చేస్తావు? టయర్డ్ అయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. రేపు కోర్టుకు వెళ్ళాలి కదా మామ్. అవును, గుడ్ నైట్ బేబీ. మామ్, ఆ మల్లిక ఎక్కడున్నా నేను వెతికి పట్టుకోవడం ఖాయం. జైని నిర్దోషిగా విడుదల చేయించడం ఖాయం. రేపు తీర్పు ఎలా వస్తుంది అన్నది పక్కన పెట్టు, అంతిమ తీర్పు నాదే. గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వు స్వరూప శ్రీనివాసు అయితే నేను నిత్య శ్రీనివాస్ మామ్. నువ్వేదో తప్పు చేస్తున్నావని నాకు అర్థమవుతుంది. జై బయటికొచ్చాక నీ సంగతి చెప్తా. నిత్యకి నిజం తెలిసిపోయిందా, లేక గాల్లో బాణం వేస్తుందా? ఏవైనా
ఏదేమైనా నేను కాస్త కేర్ఫుల్గా ఉండాలి. నిత్యకి ఏమాత్రం స్మెల్ వచ్చినా నన్ను స్మాష్ చేయడానికి కూడా వెనకాడదు. హలో మేడం, ఏంటి ఈ టైంలో కాల్ చేశారు? రేపు ఫైనల్ హీరింగ్ గుర్తుంది కదా? ఉంది మేడం. పొద్దున్నే కోర్టుకొచ్చి జడ్జి గారి ముందు మీరు చెప్పమన్నదే చెప్తాను మేడం. జాగ్రత్త శరత్, ఒంటరిగా కోర్టుకి రాకు. పోలీసులతో కలిసిరా. ఎందుకు మేడం? ఎందుకేంట్రా? నీకోసం మల్లిక కోసం నిత్య ఊరంతా జల్లెడ పడుతుంది. ఈ టైంలో తన కంట పడ్డావంటే నీ తలకి గన్ పెట్టి నిజం కక్కిస్తుంది. అందుకే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకొని కోర్టుకు రా. కోర్టు బయట ఎవరేం అడిగినా సరే నోరు విప్పకు. జడ్జి గారి ముందు సాక్ష్యం చెప్పేసి పోలీసులతో వెళ్ళిపో. అలాగే మేడం. కానీ ఏంటి? రేపు నేను కోర్టులో చెప్పబోయే సాక్ష్యం వల్ల జైసార్కి ఏ ప్రాబ్లం రాదు కదా? మాక్సిమం రాదు. మహా అయితే ఏ 3 ఏళ్ళు 5 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అంతే. సార్ బయటకొచ్చాక నాకేం కాదు కదా మేడం? చూడు, నీకు మల్లికకి అడిగినంత డబ్బులిచ్చాను. జైకి శిక్ష పడగానే నువ్వు మల్లిక సిటీ వదిలి ఎటైనా వెళ్ళిపోండి. కొన్నాళ్లు మీరు కనిపించకుండా ఉంటే మీకే ప్రాబ్లం ఉండదు. కనిపిస్తే మాత్రం కాటికి పోతారు. చెప్పింది అర్థమైందిగా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసుకున్న మనీకి రేపు న్యాయం చెయ్యి. సరే మేడం. ఇంతకీ మల్లిక ఎక్కడుంది మేడం? నా ప్లేస్లో సేఫ్గా ఉంది. ఆ ప్లేస్ ఎక్కడ మేడం? నీకది అనవసరం. నీ పని నువ్వు చెయ్యి చాలు. ఓకే మేడం. ఎరక్కపోయి ఇరుక్కోవడం అంటే ఇదే. డబ్బులు కక్కుర్తుపడి కుడితిలో పడి ఎలుకలా అయ్యాను. రేపు కోర్టు ఏం తీర్పిస్తుందో ఏమో. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. ఇది మల్లిక పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇది మల్లిక బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్. ఇది మల్లిక ఏటీఎం నుంచి విత్డ్రా చేసిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్. వీటిని జడ్జికి సబ్మిట్ చేస్తే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద జైకి ఫేవర్గా జడ్జిమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. మేడం, మంగ ఇక్కడికి వచ్చిందేంటి?
మంగా నువ్వు జైలు నుంచి ఎప్పుడొచ్చా? రాత్రి వచ్చాను మేడం. ఈరోజు కోర్టు ఉంది కదా. అవును, అక్కడికే బయలుదేరుతున్నాను. నాకివో పేపర్స్ ఇస్తానన్నారు కదా మేడం. ఏం పేపర్స్? ఎవరు చెప్పారు? అదేంటమ్మా, పొద్దున్న మీరే ఫోన్ చేసి గెస్ట్ హౌస్కి వస్తే ఇంపార్టెంట్ పేపర్స్ ఇస్తానని మంగతో మీరే చెప్పారంట కదా. నేనా? ఇది నీ పనా? ఎక్కడ మేడం ఆ పేపర్స్? అది ఇవేనా మేడం? ఈ పేపర్స్ ఏంటి మేడం? అవి కోర్టులో జడ్జి గారికిస్తే జై విడుదలయ్యే అవకాశం ఉంది మంగా. ఇది నిత్య పని. అవునా మేడం? ఇవిస్తే ఆయన విడుదలవుతారా? వాటి కోసం నేను చాలా కష్టపడ్డానే. నా కష్టాన్ని నీ చేతుల్లో పెట్టి జైని విడుదల చేస్తున్న క్రెడిట్ నీకిస్తున్నాను. త్వరగా రండి మేడం. ఈ పేపర్స్ ఇచ్చి వెంటనే ఆయన విడుదల చేయిద్దాం. రండి మేడం. పదమంగా. రా. వెళ్ళు మామ్. కోర్టు దగ్గర ఎవ్వరూ ఎదురు చూడని ట్విస్ట్ ఇస్తాను. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ లాయర్ గారు, ఈరోజు తీర్పు మనకు ఫేవర్గా వస్తుంది కదా? చెప్పలేను సార్, అవతల వైపు ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అదేంటి బాబు, నా మనవడు తరపున మీరెలాంటి సాక్ష్యాలు సేకరించలేదా? సేకరించడానికి ఆ సాక్ష్యాలంటూ ఉండాలి కదమ్మా. అన్నీ మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. అంటే మా జైకి శిక్ష పడుతుందా? అది ఇప్పుడే చెప్పలేను సార్. సాక్ష్యాధారాలను బట్టి 5 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు. మా అబ్బాయి ఈ 10 రోజులు దూరం అయితేనే తట్టుకోలేకపోయాం. అన్ని సంవత్సరాలంటే మా వల్ల కాదు లాయర్ గారు. మీకు లక్షల్లో ఫీజు ఇచ్చాం, కావాలంటే జడ్జి గారికి కోట్లల్లో ఇస్తాం. మా జైని విడిపించమని చెప్పండి. సారీ మేడం, ఈ జడ్జి గారు అలాంటి వ్యక్తి కాదు, చాలా స్ట్రిక్టు. భగవంతుడా, వాడు బయటకు వస్తాడనే ఆశతో వస్తే ఇలా జరుగుతుందేమిటి? నా మనవణ్ణి కాపాడేదెవరు?